హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు రాగి పిండితో బాల్స్ చేసుకుంటున్నాను అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. అలాగే సేమ్ క్వాంటిటీతో గోధుమ పిండి తీసుకున్నాను. దీనిలో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బాల్స్. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. నేను మా పిల్లల కోసం అనేది చేశాను. ఆల్మోస్ట్ మన ఛానల్లో హెల్త్కి సంబంధించినవి అన్నీ మంచివే ఉంటాయండి. హెల్తీ రెసిపీసే ఉంటాయి. ఒకసారి చూడండి. కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకు సంబంధించినవి ఎక్కువ ఉంటాయండి మన ఛానల్లో, స్నాక్స్ ఐటమ్స్. సేమ్ అదే కప్తో నేను బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఇది కరిగించుకోవాలి. దీనిలో ఒక 3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యేలా చేసుకోవాలి. పాకం ఏం కాదండి, ఓన్లీ కరగబెట్టుకోవటమే అంతే. దీనిలో 3 యాలక్కాయలు దంచి పెట్టుకున్నాను, అది యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. ఇదంతా బాగా మెల్ట్ అయిపోవాలి. పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. టీ టైంలో ఈ స్నాక్స్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి రాగికి సంబంధించినవి. నెక్స్ట్ టైం నేను రాగి బూరెలు కూడా చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా ఇష్టం నాకు అవి. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని పిండిలో యాడ్ చేసేసుకోవాలి. ఒక టీ వడపోసే దాంతో వడపోస్తున్నానండి, ఎందుకంటే నాలుకలు కానీ ఏమైనా ఉంటాయేమో అనేసి నేను అలా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి స్పూన్తో అలా వేస్తున్నాను. అడుగున అంత దిగిపోవాలి కదా, అందుకనేసి. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకోవాలి. చేతులు పెట్టద్దండి, కాలిపోతాయి. అందుకని నేను గెంటితోనే కలిపేస్తున్నాను. చూడండి. నేను ఆల్మోస్ట్ మా పిల్లలకు సంబంధించిన అవే స్నాక్స్ ఎక్కువ పెట్టాను ఈ ఛానల్లో. మీరు ఒకసారి చూసేయండి. వాళ్ళ కోసమనే నేను చేస్తాను. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. చెయ్యి కొంచెం కాలుతూ ఉంటుందండి, చూసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ అవ్వాలి అదంతా. బాగా కలిపేసుకోవాలి. చపాతీ ముద్దలాగా అయిపోవాలండి అదంతా. చూడండి ఎలా కలిపేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిపేసుకోవాలి, పైకి కిందకి పైకి కిందకి. ఒక 5 మినిట్స్ అయినా బాగా కలిపేసుకోవాలండి. ఏమైనా గట్టిగా అనిపిస్తే ఆయిల్ యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ యాడ్ చేసేసుకుంటూ కలిపేసుకోవచ్చు.
ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం తీసుకొని చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు అన్నీ దీనిలో వేసేసుకోవటమే ఆ బాల్స్. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ దానిలో యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ వేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు గరిటెతో ఆయిల్ దాని మీద వేసేసుకుంటూ ఉండాలండి, పగిలిపోకుండా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి అంతా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వేరే గిన్నెలో వేసేసుకోవటమే. అలాగే మిగతా బాల్స్ కూడా వేసేసుకొని అలా ఫ్రై చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు మాత్రం బాగా నచ్చుతాయండి. మీరు ట్రై చేయండి ఒకసారి ఈవినింగ్ స్నాక్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.